మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా 2వ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు యోగిస్తూ ఉన్నారు స్వక్షేత్రమందు. తృతీయ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు. చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తున్నారు. అలాగే ఈ రాశి వారికి లాభస్థాన స్థిత రాహువు, అలాగే చంద్రుడు వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి. ఏలినాటి శని దోషము, గురుబలం లేకపోవడము, పంచమ స్థాన స్థిత కుజుడు ఇవి ప్రతికూలమైనటువంటి గ్రహ సంపత్తి. అయితే ఈ వారంలో మెజారిటీ కొంత ఈ చిన్న చిన్న గ్రహాలు కూడా కొంత ఎక్కువ సంఖ్యలో అనుకూలిస్తూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. ప్రత్యేకించి వారం ప్రారంభంలో చంద్రుడు చతుర్థ స్థానమందు సంచరిస్తూ ఉంటారు. బుద్ధి చాంచల్యమేవచ అన్నారు. అంటే ఆది సోమవారాల్లో ఉండేటువంటి గ్రహస్థితులు కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి. అంటే ఏంటి, అర్థం కాకుండా ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో కొంత తెలియకుండా జాప్యంతో కొంత బద్ధకంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే వాతరోగం ప్రపీడనం అన్నారు. ఇక్కడ వాతశూలం మనక్లేశం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు పంచమ స్థాన స్థిత చంద్రుడు అనగా మంగళ బుధవారాల్లో ఉండేటువంటి గ్రహ సంపత్తి సైతం చంద్రబలం తక్కువగా ఉంటూ మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలు కూడా అనుభవింపచేసేలా చేస్తుంది. అయితే ఇక్కడ బుధవారం లగాయితూ అంటే వారం మధ్య నుండి ఉండేటువంటి గ్రహస్థితి మాత్రం మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఆరోగ్య అన్నారు. అటు చంద్రబలం పెరగడం, అలాగే శుక్రుని యొక్క స్థితి, మరీ ముఖ్యంగా శుక్రుడు ఆధిపత్యాన్ని వహించేటువంటి వారము, అలాగే ప్రత్యేకించి రాహు అనుకూలంగా ఉండడం వల్ల ఈ వారం చివరిలో ఉండేటువంటి పరిస్థితులు మాత్రం ఈ రాశి వారికి బాగున్నాయి. అనగా ఆర్థికాభివృద్ధిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మానసిక ప్రశాంతతని సూచించేటువంటి ప్రతి అంశము కూడా బుధ గురువారాల దగ్గర నుండి ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది. అప్పటి వరకు కూడా కొంత ఒత్తిడి ఉంటుంది, మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది. అటు కుటుంబ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఈ వారంలో మొదటి 4 రోజులు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఈ గ్రహ సంపత్తి ప్రత్యేకించి అటు గురుబలం తగ్గడం వల్ల ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉండడం, కుటుంబపరమైనటువంటి ఒత్తిడి ఉండడం, అయితే కొంత ఖర్చు కూడా ఈ వారంలో కనబడుతోంది. నూతన వాహనాలు కానీ లేదా గృహోపకరణాలకి సంబంధించినటువంటి వాటి కొనుగోలుతోటి ఈ వారం ముందుకు వెళుతుంది. మొత్తం మీద కొంత సానుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. పంచమ కుజ కేతువుల వారు అగ్రెసివ్ గా ఉండేటువంటి స్థితి ఉంటుంది. అంటే ఇది నా కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశి వారు అదొక్క విషయాన్ని ఈ వారం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చును. ఈ వారంలో మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై శనేశ్వరుని యొక్క ఆరాధన, ప్రత్యేకించి ఈశ్వరుడి యొక్క ఆరాధన అయినా చేయవచ్చును. ఆయనకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది.